ఓం నమో భగవతే శ్రీరమణాయ. 12/7/46 మాధవుని మరణం. 4 రోజుల క్రితం, అంటే 8 లేక 9వ తేదీ ఉదయం 7:30కు భగవాన్ సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచేసరికే మాధవుడు పోయాడు అన్నారు భగవాన్. వారప్పుడప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు పోవటం మామూలు కనుక ఎక్కడికి అన్నాను నేను చిరునవ్వుతో. ఎక్కడికా, అక్కడికి, శరీరం విడిచి అన్నారు భగవాన్. ఉలిక్కిపడి ఎప్పుడు అన్నాను. మొన్న సాయంత్రం 6 గంటలకట అని చెప్పి కృష్ణస్వామిని చూచి ఇలా అన్నారు భగవాన్. అక్కడున్న ఆచార్ల స్వామి ఇక్కడకు వచ్చి సమాధి అయ్యారు. ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి. వారి వారి ప్రాప్తానుసారం నడుస్తుంది. చాలా కాలం నుంచి మాధవునికి ఒక కోరిక ఉంది. పై అధికారి లేకుండా తాను స్వతంత్రంగా ఉండాలని. ఆ కోరిక తీరింది. పోనీ మంచివాడు. నేనేదో తమాషాగా అన్నాను. కుంభకోణం మఠంలో ఉండే ఆచార్ల స్వామి ఇక్కడ సమాధి అయినారు. ఆ మఠంలో ఎవరూ లేరోయ్, వెళతావా అని. అదే పట్టుకు వెళ్ళి ఆశ తీర్చుకున్నాడు. చూడండి చిత్రం. తెలుగు ద్విపద మొదలైనవి నేను మలయాళపు అక్షరాలలో నోటుబుక్కులో రాస్తే తెలుగు వాళ్ల వలనే చక్కగా చదివేవాడు. వాడికేదో తెలుగు సంస్కారం ఉంది. ఆ నోటుబుక్కు చూచుకుంటూ ఉంటానని తీసుకుపోయాడు. ఉంటే తెమ్మని చెప్పండి. అయ్యా స్వామి ఇంతే. చూసి తెస్తానని నోటుబుక్ పట్టుకెళ్ళాడు. మనిషే తిరిగి రాలేదు. వీడిది అలాగే అయింది అంటూ ప్రసంగం మార్చారు. 12 ఏళ్లు భగవాన్లకు నీడగా వర్తించి సేవ చేసిన పరమసాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంట తడిపెట్టని ఆశ్రమవాసులు లేరు. సమాధి చేసే నిమిత్తం ఇక్కడి నుండి వెళ్ళిన కుంజుస్వామి ఈ ఉదయం 8ంటికి వచ్చి నమస్కరించి, మాధవుడు మనశ్చాంచల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి స్థిమితపడక నేనింక జీవించనని అందరితోనూ చెప్పి కుంభకోణం మఠానికి వచ్చి అకస్మాత్తుగా అతిసారపు వ్యాధితో ఒకరోజు రవంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచారని, ఆ తరువాతనే పడుకోబెట్టామని, సమాధిలో ఉండే పోయారని మఠంలోని వారు చెప్పారు. నేను వెళ్లే వరకు శవం ఉంచారు. 3వ రోజుకైనా ఏమీ చెడలేదు. సమాధి చేసి వచ్చాను. నోటుబుక్కు దొరకలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వారటు పోగానే కృష్ణస్వామిని చూచి, ఏదో మంచివాడు, అయ్యో పోయాడని విచారిస్తాం. పోయాడని విచారించడం కంటే మనం ఎప్పుడు పోతామా అని విచారించవలసి ఉన్నది. జ్ఞాని ఎప్పుడు ఈ ప్రారబ్ధ క్షయం ఎలా అవుతుందా, ఎప్పుడు ఈ శరీరం తోసిపోదామా అని చూస్తాడు. కూలికి బరువు మోసేవాడు ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా అని చూస్తూ ఉంటాడు. యజమాని ఇంటి ముందర మూట దింపరా అనగానే అమ్మయ్యా అని కింద పెడతాడు. అలాగే వివేకికిని ఈ శరీరం బరువుగా ఉంటుంది. వారు పోయారు, మనం ఎప్పుడు పోతామా అని నేనెదురు చూస్తాను. ఏమిటో ఆ కాస్తా పోతే నలుగురు మోయాలి ఈ దేహాన్ని. ఆ చైతన్యం ఉంటే బరువే లేదు. అది పోతే దీనంత భారం ఏదీ లేదు. ఈలాంటి దేహం కొరకు కాయకల్ప వ్రతాలు చేస్తారు. ఈ దేహంతోటే మోక్షం పొందాలని. ఇంతా చేసి వారు ఎప్పుడో పోతారు. ఈ దేహంతో స్థిరంగా ఉండేవారు ఒకరూ లేరు. తత్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి? ఈ భారం తోసివేసి ఎప్పుడు పోదామా అని విచారించాలి అన్నారు భగవాన్. ఈ మాధవస్వామి మలయాళి. జన్మభూమి పాలఘాటు సమీపంలో ఒక గ్రామం. 20 ఏండ్ల వయసునందే ఇక్కడకు వచ్చి దాదాపు 15 ఏళ్ళు భగవాన్ పాదసేవ చేసిన బ్రహ్మచారి. దైవాద్వా క్షేత్రాటనాసక్తుడై కొన్నాళ్లుగా వస్తూ పోతూ ఉన్నాడు. కుంభకోణంలో ఒక మఠం కట్టించుకొని ఉన్న రమణ భక్తుడగు ఆచార్యస్వామి ఈ మధ్య ఇక్కడకు వచ్చి గతించుట వల్ల తానక్కడ మఠాధిపతిగా నిలిచి అచిరకాలమందే గతించిన శాంతభక్తుడు. హరే రమణ.